వేణుమలకు దామోదర్ రెడ్డి గారు, ఆర్టి కేశవ్ గారు, గోగుల పద్మ గారు, చిన్నోడు నరసింహాచారి గారు, ఎస్కే అబ్దుల్ కరీం గారు ఆలోచనతో ప్రారంభం చేద్దాం కార్యక్రమాన్ని. स्वामी पूछे తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయినటువంటి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మన అందరి నాయకుడు గత 40 సంవత్సరాలుగా ఒకే జెండా ఒకే నాయకుడు అనే సిద్ధాంతాన్ని నమ్మి తనను నమ్మిన ఎంతో మంది కార్యకర్తల్ని నాయకులుగా, చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, మార్కెట్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచ్లుగా ఎంతో మందిని తయారు చేసి ఎన్నిసార్లు మా గ్రామన పదవి తీసుకోమని చెప్పినా కూడా అలా మీరున్నాక నాకు పదవి ఎందుకన్నా అని చెప్పేసి ఎటువంటి పదవి గత 40 సంవత్సరాలుగా ఆశించకుండా ఎన్నోసార్లు ఈ మార్కెట్ చైర్మన్ పదవి గ్రామీణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుంగతుర్తి తిరుమలగిరి మార్కెట్ తీసుకోమని చెప్పినా కూడా మనం మన తోటి తిరిగే నాయకులని, మన తోటి తిరిగే కార్యకర్తలకి చైర్మన్ ఇప్పిద్దాం, కానీ మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పి ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక పార్టీ అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మన అన్న కుప్పల లేనారెడ్డి గారికి మరియు దావనకు 2 కళ్ళు, ఒకటి వేరణ అయితే 2 పొద్దు భాస్కరన్న, మరి భాస్కరన్న కూడా దావన యొక్క అడుగుజాడల్లో గత 40 సంవత్సరాల నుంచి నడుస్తూ నేను చాలా సార్లు అనుకుంటాను, ఎంతో మంది స్నేహితులు ఎన్నో రకాలుగా కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలని పొరపక్షాలు వచ్చి వారి యొక్క స్నేహ బంధాన్ని ఇచ్చుకునే అవకాశాన్ని మనం ఎంతో మంది చూశాము. కానీ గత 40 సంవత్సరాలుగా వీరిద్దరూ స్నేహితులుగా ఉండి కాంగ్రెస్ పార్టీని
సూర్యాపేట తుంగతుర్తి రెండు నియోజకవర్గాల్లో దామన్నకు ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకుంటూ మేము చాలా విషయాలు దామన్నతో చెప్పడానికి భయపడే విషయాలతోటి దామన్నతో చెప్పలేని విషయాలన్నీ కూడా మేము ఇద్దరితోటి షేర్ చేసుకుంటే అవి దామన్న యొక్క మూడు చూసి మా గురించి దామన్నకు చెప్పి మమ్మల్ని చిన్న కార్యకర్తలుగా ఉన్నటువంటి మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దిన నాయకులు పొద్దు భాస్కర్ గారు, వేనారెడ్డి గారు. మరి అలా గత 40 ఏళ్లుగా వారి యొక్క స్నేహాన్ని కొనసాగిస్తూ వారు దామన్న వెంట ఉండి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చాలా మందికి పరిచయం ఉండి నేను ఒకే ఒక విషయం వీళ్ళిద్దరి గురించి చెప్పగలను. సూర్యాపేట తుంగతుర్తి రెండు నియోజకవర్గాల్లో కనీసం ఒక 50,000 మందిని పేరు పెట్టి పిలిచే జ్ఞాపక శక్తి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వేనారెడ్డి గారు, పొద్దు భాస్కర్ గారు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వారికి దామన్న ఇచ్చినటువంటి అండదండలు, ఆ దేవదేవుడు కల్పించినటువంటి ఆశీస్సులు, మాలాంటి చాలా చిన్న కార్యకర్తల్ని నాయకులుగా తీర్చినటువంటి ఈ చేతులకు ఈ రోజు సన్మానం చేసే అవకాశం కల్పించినందుకు ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, కుమ్మనాశ్వరరావు గారికి, జానారెడ్డి గారికి, ప్రత్యేకంగా రఘువీరారెడ్డి గారికి, మన సూర్యాపేట జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వైతేనే మార్కెట్ చైర్మన్ గా ఉండి ఈ బండిని సరిగ్గా నడపగలవు అని చెప్పేసి అండదండంతో దామన్న మన వేనన్నకు ఈ ఐడియా ఇచ్చి పైన అధిష్టానంతో మాట్లాడి మార్కెట్ చైర్మన్ గా ఇప్పించినటువంటి మన మాజీ మంత్రివర్యులు, మనందరి నాయకులు, రాష్ట్ర తెలంగాణలోని అత్యంత చరిష్మా కలిగినటువంటి నాయకులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా యువ కిషోరం రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు, వారు భాస్కర్ వీళ్ళందరూ కూర్చొని కూడా మనం వేనారెడ్డి గారు అయితేనే మనం ఈ బండి నడిపేయగలడు. ఈ ప్రాంతంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేనారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గా ఉంటేనే మన పార్టీ ఈ ప్రాంతంలో చాలా మంచిగా నడుస్తుంది, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటాడని చెప్పేసి వారు ముందు చూపుతోటి ఆలోచించి మన అన్న వేనారెడ్డి మార్కెట్ చైర్మన్ గా సిఫార్సు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో ఒడిదడుకులు 40 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదడుకులు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీకి బదులు తుంగతుర్తిలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉండి ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎన్ని రకాల అరాచకాలు చేయబోయినా కూడా వారిని ముక్త కంఠంతో వీరు ఐకమత్యమే మహాబలం అనడానికి వీరిద్దరి స్నేహమే ఉదాహరణ అని చెప్తూ వీరిద్దరు కలిసి వారిని ఎదుర్కొని 10 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా మా వేనన్న ఎంట్రిక కానీ, భాస్కర్ అన్న ఎంట్రిక కానీ పీకలేకపోయిందని చెప్పేసి చెప్తూ, ఆ తర్వాత ఇక్కడ కూడా గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాలాంటి కార్యకర్తల్ని ఎంతో అరాచకాలకు, ఎంతో హింసకు గురి చేసినా కూడా మమ్మల్ని వెనక్కి కాపాడుకుంటూ, మమ్మల్ని మాలాంటి కార్యకర్తల్ని, మాలాంటి నాయకుల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ టిఆర్ఎస్ పార్టీ వారు కూడా మా వేనన్న భాస్కర్ అన్న కుంటి ఎంట్రిక కూడా పీకలేకపోయారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీకు అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి వారి యొక్క స్నేహం కానివ్వండి, మరి వారు వేనారెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది లెక్కల మాస్టర్ మసూదన్ రెడ్డి గారి శిష్యులు ఉండి ఉంటారు. మరి వారు ఎంత మంచిగా లెక్కలు చెప్పేవారు, అంతకంటే ఎక్కువగా మా వేనన్న బాధ్యతలు వేస్తూ ఎవరిని ఎక్కడ ఎలా సమకూర్చాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అని చెప్పేసి వారిని ఆ విధంగా ఉంచుతూ ఎంతో మంది కార్యకర్తల్ని నాయకులుగా చెక్కి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర వేనారెడ్డి గారిని. మరి అట్లాంటి వేనారెడ్డి గారికి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు చంద్రుడితో నూలుపోలాగా ఒక చిరు సన్మానం చేస్తున్నామని చెప్పేసి భావించి సూర్యాపేటలో ఉన్నటువంటి పెద్దల ఆదేశ పెద్దలందరితో మాట్లాడి మనం ఈ చిరు సన్మానాన్ని
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రవాణని. మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఆర్యవేశ మిత్రులకు, ఆర్యవేశ నాయకులకు, వాసవి సభ్యులకు, వాసవి ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ట్రెజరర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినందుకు మనందరి ఇక్కడ పేర్ల మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన ఆర్యవేశ ముద్దు బిడ్డ ఎన్నో ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఉత్తమ్ పద్మావతి గారిని అడ్డుపెట్టుకున్నటువంటి పొంగవేటి రామారావు గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడం, వారిని కూడా ఈ రోజు విశిష్ట అతిథిగా పిలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కోదాడ ముద్దు బిడ్డ మాజీ సర్పంచ్, వాయుసేన మాజీ సర్పంచ్, కోదాడ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు మన వెంపటి వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాలకవర్గానికి, ఇతర అత్యంత మహారథులందరికీ కూడా నా పాదాభివందనాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కపిలేశ్వర శ్రీనివాస్ గారు అందరినీ కావాల్సినందుకు పేరుగా కపిలేశ్వర శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాం. సూర్యాపేటలో ఏ మీటింగ్ అయినా ఏదన్నా మన ఆర్గనైజేషన్ కానీ, వాట్సాప్ కానీ ఇట్లా ఫోన్ చేయగానే ఇంత అధికంగా వచ్చినందుకు వారి ప్రత్యేక శుభాకాంక్షలు. అంతేకాకుండా మన కొప్పుల వీరెడ్డి గారికి మరియు పాలకవర్గానికి, వేదిక అలంకరించిన భూత్ భాస్కర్ గారికి మరియు బోనారాజు గారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక స్వాగత సుమార్గాలు. మన వేలారెడ్డి గారు మన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముందు అభివృద్ధి చెందడానికి చాలా కృషి చేశాడు. గత 6 నెలలే పబ్లిక్ సెక్రటరీ అయినాడు. ఆ పబ్లిక్ లెవెల్ ఈసీ మెంబర్ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మీటింగ్ పెట్టి పబ్లిక్ లెవెల్ లెక్కలు కానీ, గత పాలన చేసిన లెక్కలు కానీ ప్రతి నెల మీటింగ్ పెట్టి అందరి సభ్యుల మధ్య లెక్కలకి అందరి ఆమోదంతో మంచిగా నడుపుతున్నాడు. కాబట్టి ఈ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కూడా ముందు అభివృద్ధి చేస్తున్నాడని మా యొక్క నమ్మకం. అదేవిధంగా పాలక మండలి సభ్యులందరికీ కూడా మా తరఫున, మా వనితా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్లో కొత్త సంస్థలను తీసుకువచ్చి మార్కెట్ రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ మార్కెట్ని ఈ సమస్యలన్నీ తొలగించి అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తూ ముందు నడపడానికి అన్ని విధాలా కృషి చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, వాసవి నాయకులకు, ఆర్యవేశ సంఘ పెద్దలకు, సూర్యాపేట పట్టణ పుర ప్రముఖులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. సమావేశ అధ్యక్షులు మిత్రుడు రాజకీయ విభాగ ఆర్యవేశ సంఘం తరఫున ఇటీవల కాబట్టి పత్రిక శ్రీనివాసరావు గారికి ఇవాళ పెళ్లి మనందరికీ సుపరిచితులు, ఎంతో రాజకీయ అనుభవం ఏంటి దామోదర్ రెడ్డి గారికి అనున్న వ్యక్తి, మేమందరం కూడా అభిమానించే వ్యక్తి, తనలో నాలుక లెక్క అందరితో మన్ననలు పొందుతున్న వ్యక్తి, అధ్యక్షుడు మీనారెడ్డి గారికి, పాలక వర్గానికి, భూత్ భాస్కర్ గారికి, కపిలేశ్వర శ్రీనివాస్ గారికి, మిల్లర్స్ అధ్యక్షుడికి, వనితా క్లబ్ అధ్యక్షులకి, వాసవి క్లబ్ అధ్యక్షుడికి, ఇంటర్నేషనల్ అధ్యక్షుడికి, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మా బావగారికి ఇటీవలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పొంగవేటి రామారావు గారికి ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా మీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనకి ఇవాళ ఆహ్లాదకరమైన పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారక పురుషుడు వేలారెడ్డి గారు అయితే ఈ జిల్లా మంత్రివర్యులు మన అందరి నాయకుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఏదైతే మాట ఇస్తాడో ఆ మాటకు కట్టుబడి ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏదైతే మాటని నిలబెట్టుకొని మా అందరి
ఎన్నో పదవులలో మమ్మల్ని అలంకరించినటువంటి వ్యక్తి మా నియోజకవర్గంలో, హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎంతోమంది ఆర్యవైశ్యులకు సముచిత స్థానాన్ని కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పడ్డ వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నారు. అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే, దామోదర్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం, అమితమైన గౌరవం. దామోదర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాటలు చెప్పాడంటే తూచ తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు మాట్లాడి వింటాడనే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ దిగ్విజయంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. మరి మా 2 నియోజకవర్గాల్లో ఆర్యవైశ్యుల పాత్ర ప్రముఖంగా ఉండటం వల్లనే వారు విజయాన్ని సాధించడం జరిగింది. ఇవాళ వేణారెడ్డి గారు వారు ఎంతో మందిని మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన ఘనత కోటి భాస్కర్ గారికి, వేణారెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారి నాయకత్వం చేసిన అనుభవం ఉంది. వారికి పదవి ఒక పెద్ద సవాల్ కాదు, పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కొరకు వారు అహర్నిశలు కష్టపడాల్సిన పరిస్థితి ఈ పదవి ద్వారా వారికి ఏర్పడుతున్న విషయాన్ని వారికి మనవి చేస్తూ ఉన్నారు. ఇంకా కాకుండా మీతోటి ఈ సూర్యాపేట జిల్లాలో ఆర్యవైశ్యులు అందరూ కొన్ని సంవత్సరాలుగా మమేకమైన వాళ్ళు కొంతమంది మీకు దూరం కావడం కూడా జరిగింది. వారందరినీ కూడా మీ నాయకత్వంలో మీరు వారికి అండగా ఉంటూ వారిని ఒక్కొక్కరు మీ పేరున పెంచుకొని మీకు హక్కును తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉండి రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించాలని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ వీణారెడ్డి గారికి ముఖ్యంగా గుర్తు చేస్తూ నేను నమస్కరిస్తూ ఉన్నాను. వీణారెడ్డి గారు ఇవాళ వ్యాపార రంగాలలో ఉన్న వాళ్ళు ఎంతోమంది అతి సన్నిహితంగా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మా ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా గతాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం. ఈ నుంచి ఈ 2 సంవత్సరాలు మా పీరియడ్లో మాకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీకు మేము ఫోన్ చేస్తాం, మీ దగ్గరికి వస్తాం. హక్కును చేర్చుకొని పని చేయాల్సిన బాధ్యత మీకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ ఈరోజు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఉప్పల వేణారెడ్డి గారి సభకు ఇచ్చేసిన ఆదివృష సోదరులు పట్టణ ప్రజలందరికీ వేదిక నిర్వహించిన వేణారెడ్డి గారికి, పాలక మండలికి, మరియు జిల్లా అధ్యక్షుడు, జిల్లా వృష సంఘ అధ్యక్షుడికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆర్యవైశ్యులందరినీ పిలవడం, వారిని ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఏ సభకి మనం వచ్చామో వీణారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు, పాల్గొనడానికి శుభాభినందనలు ముందుగా తెలియజేస్తూ, మరి మనకు తెలిసిన వీణారెడ్డి గారు, నాకు తెలిసిన విషయం ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను వారి తల్లి మనసూర్ రెడ్డి గారి శిష్యుని. నేను జడిపై స్కూల్లో చదువుకున్నప్పుడు వారు లెక్కల మాస్టర్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడా నేను వీణారెడ్డి గారిని చూస్తున్నాను, గమనిస్తున్న కుటుంబంతో నాకు అనుభవం ఉంది. మరి వీణారెడ్డి గారు అంటే నాకు తెలిసిన 4 విషయాలు. ఒకటి, మొదటిది, ఒక పార్టీకి జెండాకి ఏదైతే నమ్మకంగా ఉన్నారో పూర్తి 100% నమ్మిన పట్టు పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం వారిది ఒకటి. రెండోది, ఏదైతే నాయకుడు నమ్ముకున్నాడో, మరి నాయకుడు అంటే మనకందరూ తెలుసు దామోదర్ రెడ్డి గారు, వారికి అనుంగు శిష్యుడిగా, అనుంగు అనుచరుడిగా 100% మూర్తికి ఇచ్చిన వ్యక్తిత్వం మన వీణారెడ్డి గారిది. మరి అలాగే కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఒక నమ్మకమైన, విశ్వాసమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి 100% ఉన్నటువంటి వ్యక్తి మన వీణారెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన సూర్యాపేట పెద్ద మార్కెట్
తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్కు చైర్మన్గా కావటం, వారు రైతులను, ఖరీదారులను, కమిషన్దారులను అందరినీ సమన్వయం చేస్తూ మంచి పురోభివృద్ధికి తీసుకొస్తారని నేను మనసారా 100% నమ్ముతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఈ కాలంలో వారి మార్కెట్ చైర్మన్ ఉన్న పరిస్థితుల్లో దిగ్విజయంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తారని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు శుభాకాంక్షలు మీకు ఉంటాయని తెలియజేస్తూ సంతోషవాద కుటుంబంగా మీరు ఎన్నాళ్ళ నుంచో అమ్మవారి సేవలో ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయని మనసారా కోరుకుంటూ జై వాసవి, జై సంతోషం. దేవత్వంగా ఎదుర్కొనే దమ్మున నాయకుడు వీళ్ళ నా సోదరుడు యోజన. సూర్యాపేట జిల్లాలో గత 15 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా కార్యకర్తల్ని కానీ తను నమ్ముకున్న వాళ్ళని కానీ ఒక్కళ్ళు కూడా అంత దెబ్బ తగలకుండా ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా నిన్ననే ధైర్యం ఇచ్చేవాడు వీళ్ళని ఈ సూర్యాపేట నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా పోతు భాస్కర్ గారు, వేణారెడ్డి గారు ఇద్దరు కూడా మా కుటుంబ సభ్యులే. ఏ చిన్న సమస్య వచ్చినా నేను వాళ్ళ ఇళ్ళ సంస్థని ఫోన్ తీసుకుంటా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడున్న మరి మీ అందరూ కూడా ఓ రకంగా ధైర్యాన్ని ఇచ్చే మనిషి ఉన్న వేణారెడ్డి గారు. మరి ఈ రోజున మార్కెట్ చైర్మన్ గా వారి నియామకం మరి అందరి ఆమోదయోగంతో కొంచెం ఆలస్యంగా కూడా ఈ రోజున వారు ప్రమాణం చేసింది అందరికీ కూడా సూర్యాపేట నియోజకవర్గ పట్టణ వ్యాపారస్తులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో స్ఫూర్తించే విధంగా ఈ రోజు వారి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. రేపు సంతకం పెట్టి తీసుకొచ్చాను కానీ కార్యక్రమం త్వరలోనే ఉంది, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. సోదరులారా, మరి దామల గురించి కానీ వేణుల గురించి కానీ పోతు భాస్కర్ గురించి కానీ మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. గత 30 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజున ఒకసారి అన్న క్లబ్ కార్యదర్శి అంటే నేను పెద్దగా కార్యదర్శి కదా అనుకున్నా. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం 7 రోజుల క్రితం ఎందుకు అనుకోకుండా ఇద్దరం వెళ్ళాం. ఆ క్లబ్ చూస్తే ఎంత అభివృద్ధి చేశాడంటే ఆ క్లబ్ని ఒక మానవ మాతృడు కాదు కదా, ఎంత కఠోరత చేశాడో ఆ షాప్స్ కానీ ఆడిటోరియం కానీ క్లబ్ డెవలప్మెంట్ కానీ ఈనాడు మన సూర్యాపేట క్లబ్ అంటే మరి రాష్ట్రంలోనే మొదటితో రెండో అనే విధంగా తీర్చిదిద్దారు వేణారెడ్డి గారు ఆ క్లబ్ని. మార్కెట్ అధ్యక్షుడు కూడా మరి నేను ఇందాక అడిగా మన సోదరులు ఎంతమంది కమిషనర్ ఉన్నట్టు 130 మంది 140 మంది ఉందని చెప్పారు. మరి సూర్యాపేట మార్కెట్ మరి మన స్టేట్ లోనే 3ది, వరంగల్, ఖమ్మం తర్వాత కూడా సూర్యాపేట. మరి వాళ్ళందరూ మీ అందరి యొక్క మరి ఆలోచన విధానాలతో ముందుకెళ్తూ మరి మీ అందరి యొక్క మరి అభిమానాన్ని పొందే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా వారు ఉంటారంటే ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున మరి అలాగే మరి ఈ రోజున సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి వారి యొక్క నాయకత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున మున్ముందు కూడా వారి నాయకత్వం అలాగే కొనసాగాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీ అందరినీ మన్నన పొందుతూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆర్యవైశ్య రాజకీయ విభాగం తరఫున మిత్రులు సోదరులు 44వ వార్డు కౌన్సిలర్ కట్టెని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమం మా పాలక వర్గానికి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. నాతో పాటు మా పాలకవర్గ సభ్యులందరూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్న పొంగవీటి రామారావు గారు, వారు కూడా ఎంతో నిబంధనలతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం కోరాలో చేసిన కానించి కూడా వారి వెన్నంటే ఉండి వారితో పాటు ఎన్నో కష్టాలు అన్నింటినీ ఓర్చుకుంటూ ముందుకు సాగినాడు. అన్నను ఈ సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు రామారావు గారు చేయడం జరిగింది. ఇంకొక అతిథి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న
పెద్దలు, అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు, వాసవి సంఘం వారైతే, వాసవి మహిళా వారైతే, ఇతర పెద్దలందరూ కూడా ముందున్న ఆర్యవేశ పెద్దలైతే వ్యాపారస్తులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక మా పాలకవర్గం తరఫున నమస్కారాలు తెలియపరుస్తూ నేను ఉపన్యాసం మా కుటుంబం కూడా వ్యవసాయ రంగం నుంచి ఉండబడింది. మా తాత పేరు కొప్పుల సీతారామరెడ్డి, మా గ్రామం పసిసాయిపల్లి, అరవపల్లి మండలం. మా తాతగారికి వాళ్ళ నాన్న ద్వారా సంక్రమించిన 300 ఎకరాల పట్టాదారు మా తాత సీతారామరెడ్డి గారు. కొన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నాను. అది వేరే ఇప్పటికే లేదంటున్నాడు. మా తాతగారి కాడ ఒక ప్రముఖ పెద్ద మనిషి స్వర్గీయ శిరిగాల సత్యనారాయణ గారు మా తాతగారి కాడ భూమస్థాగా ఉన్న విషయం ఒకసారి తెలియవస్తున్నాం. అంటే మేము ఆశామాషిగా లేవు, అదొక భాగం. మా నాన్నగారు మా తాతగారికి 9 మంది సంతానం. కాలక్రమేణా ఆస్తులు పోతా ఉన్నాయి. మా నాన్నగారు ఈ సూర్యాపేటలో కుప్పుల మసూదర్ రెడ్డి అంటే మా నాన్నగారు లెక్కల మసూదర్ రెడ్డి అనేవారు. చాలా మంది ఈ ఊళ్ళో మా నాన్నగాడ చదువుకునే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పెద్దలు ప్రమాణాలు రవీంద్ర గారు, చాలా మంది పెద్దలు, ఎంతో మంది మా నాన్నగాడ లెక్కలు నేర్చుకున్న వారే. అది మా నాన్నగారు కొంత క్రమశిక్షణతోనే మమ్మల్ని మేము అప్పుడప్పుడు ఏం లేదు కానీ బాగానే నడిపారు. దాని తర్వాత నా గురించి నేను మొదటిగా వ్యాపారం చేసిన, నేను ఒక ఇండస్ట్రీ పెట్టినాను. నాకు 12 సంవత్సరాల వయసులోనే నేను ఒక ఇండస్ట్రీలో పెట్టడం జరిగింది. కాకపోతే సక్సెస్ కాలేదు. అదొక దాని తర్వాత బోర్వెల్స్ ఉండే, వైట్ షాప్స్ ఉండే, ఇలా వ్యాపారం నుంచి ఉండి పూర్తి స్థాయిలో దామోదర్ గారికి అటాచ్ అయినాను. నాకు దామోదర్ గారు చదువుకున్నప్పటి నుంచి పరిచయం. నేను చదువుకున్న మనిషి, నేను చూసిన ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి దామోదర్ గారు. నేను ఒక నాయకుడు నమ్ముకున్నా, నా నాయకుడు ఒక జెండా నమ్ముకుంటూ, నా నాయకుడు జెండా ఇష్టపెట్టలేదు, నేను నా నాయకుడు ఇష్టపెట్టలేదు. ఇది నా పట్టుదల. పెద్దలుగా చెప్పారు, అధికారం ఉందా లేకున్నా కార్యక్రమాలు అండగా ఉన్నాయి. 100% నిజాలి. రోజు అధికారం లేకుండా అధికారం తెలుస్తారు. అధికారం రోజు 15,000 మంది వస్తూ ఉంటారు. ఫోన్ కూడా అంటే ఉంటాను. ఏ అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా కూడా, ఏ ఆపదన్నా కూడా నేను ఫోన్ మళ్ళా కాల్ బ్యాక్ రిటర్న్ చేసి కూడా వాళ్ళ సమాచారం తెలుసుకొని నా వంతు చేతనైన పని నేను చేస్తూ ఉంటాను. ఏదైనా చేయదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే అది ముక్కుసూటిగా మాట్లాడతాం, ముక్కుసూటిగా చేస్తాం. ఎందుకంటే సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. నేను ఏదైనా కూడా ముందే చెప్పేస్తాం. నా కాడికి పని వరకు చెప్తే కూడా నాతో కాకుండా వీళ్ళు చేసే పని సహాయించి ఆ పనిని వాళ్ళకి సక్సెస్ చేయించే విధంగా ఉంటారు. ఇకపోతే ఈ మార్కెట్ చైర్మన్ అనేది నేను కోరుకోలేదు కాదు. నేను మార్కెట్ చైర్మన్ కావాలనుకుంటే 2004-2005 సంవత్సరంలో సూర్యాపేట మార్కెట్ చైర్మన్ అయిన రోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో దామోదర్ గారి ద్వారా అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు కూడా పదవులు తీసుకోవద్దనే ఒక ఆలోచనతోటి దామోదర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ వస్తా ఉన్నాను. దాని తర్వాత మొన్న ఈ పాలకవర్గం గురించి ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 6 తారీఖు వచ్చింది. 24
జనవరి మాసంలో అనుకోకుండా పెద్ద ఉత్తమ్ కుమార్ గారి గారికి నేను, దామోదర్ గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, భాస్కర్ గారు జరగడం జరిగింది. అక్కడ అనుకోని ప్రపోజల్ ఉత్తమ్ కుమార్ గారు, వేనా నువ్వైతేనే ఇక్కడ మార్కెట్ కమిటీకి చేయాలనుకుంటే బాగుంటుంది, మాకు సూర్యాపేటకు వస్తే దామన్న ఓడిపోయినాడు కాబట్టి ప్రోటోకాల్ నాటి ఇబ్బంది అవుతుంది, నువ్వైతేనే కాదు, ఎందుకంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలతో సంబంధాలు ఉన్నాయి, ఈ రైతాంగానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెళ్ళవేళ అండగా ఉన్నావు, అధికారపూర్వకంగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ప్రపోజ్ చేయడం జరిగింది. 2023 ఫిబ్రవరి 23, 2024 నాడే కావాల్సి ఉండే సరిపోయిన అనివార్య కారణాల వల్ల కొంతమంది అడిగులు అడ్డంపడి ఎట్టకేల కలిసి 13 మాసాలు ఈ కార్యవర్గాన్ని పాలకవర్గాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితే, మాజీ మంత్రివర్యులు గుంటూరు జానారెడ్డి గారు అయితే, మన ఎంపీ రఘువీరెడ్డి గారు అయితే, మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ గారు అయితే, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని సమన్వయపరుస్తూ ఈ పదకొండు ఏర్పడడానికి వారి కృషి బాగా ఉందని కూడా తెలియవస్తున్నాం. ఇంకో 2 విషయాల్లో రవీంద్రనాథ్ చెప్పాడు 11 నెలలకి ప్రశాంతంగా ఉన్నాడు, ఇంకా 4 కూడా ప్రశాంతంగా ఉంటారు. మేము గతంలో కూడా ప్రశాంతంగా వచ్చాం, కావాలని కొంతమంది మా మీద ఈ ఊళ్ళో పని కట్టుకొని ప్రజల కార్యక్రమం చేస్తూ కొంతమంది ఉన్నారు. దయచేసి ఆ మిత్రులు కూడా దండం పెట్టి చెప్తున్నాను, ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా చెడ్డ పని. ఊగనే వినాయకుడు అంటే రైస్ మిల్లర్లు పిలుస్తాడు, వినాయకుడు గొడవలు పిలుస్తాడు, డబ్బులు పిలుస్తాడు, ఇటువంటి మాటలు చెప్పుకుంటా కొంతమంది హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యకాలం తిరగడం జరిగింది. మా మంత్రులు పెద్ద ఉత్తమ్ కుమార్ గారు అయితే, పెద్ద కుమార్ గారు అయితే, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే, వీరందరూ కూడా వేనాడు ఒక భూతోని చూపించి చెడు ప్రచారం చేసుకుంటా తిరిగినారు. గతంలో కూడా 2004 నుంచి 2010 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అన్న బోనాల రవీందర్ గారు రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ ఉండే, అన్న చనిపోయిన శ్రీరంగ గారు కూడా సెక్రటరీ ఉండే, వారు కూడా ఆ రోజు భుజంగరావు గారి కంపెనీలో వైస్ చైర్మన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే సూర్యాపేట సాగుకారులకు ఇబ్బంది అవుతుందంటే దామోదర్ రెడ్డి గారు ముందుండే వాళ్ళకి చెప్తున్నా, 2-3 సంఘటనలు చెప్తాం. పెద్దలు మీరా సత్యనారాయణ గారు 1987లో మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా పెద్దలు స్వర్గీయ వర్ష సత్యనారాయణ చేయడం జరిగింది. పార్టీ పరంగా దామోదర్ గారు ఒకటే స్థానం ఉంటాడు, అది ఏదైనా ముందుకెళ్ళిపోతుంది. ఆ పద్ధతిలో ఆ రోజు మీరా గారిని గెలిపడం జరిగింది. అదేవిధంగా వర్ష సత్యనారాయణ గారు టీడీపీ ఓడిపోయి ఉన్నా కూడా 91-92 ప్రాంతంలో దామోదర్ గారు భూగర్భ జలాల శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు ఇక్కడ కొంతమంది గుర్తున్నారు, వర్ష సత్యనారాయణ గారి మీద బిజినెస్ రైడ్ అయింది. మంత్రిగా ఉండి కూడా ఒక తెలుగుదేశం నాయకుడి ఇంటికి వచ్చి ఆ బిజినెస్ ఆఫీసర్ ఎవరు వచ్చారో వారితో మాట్లాడి ఆ సాల్వ్ చేసిన సంఘటన ఒకసారి గుర్తు చేస్తున్నాం. అంటే సాగుకారుల పట్ల వ్యాపారస్తుల పట్ల ఎప్పుడు వ్యతిరేకంగా లేవు, కావాలని కొంతమంది చెడు ప్రచారం చేస్తాము. అదేవిధంగా 2004-2010 ప్రాంతంలో ఈ సూర్యాపేట మిల్లర్లకు సమస్య వచ్చింది. గడిపెల్లో నడిచే ఒక రైస్ మిల్లర్ వచ్చి ఇక్కడ అడవులుగా ఒడ్లు ఎక్కువ పెట్టి ఇక్కడ వ్యాపారస్తులు నష్టం చేస్తుందని చెప్పేసి మన వ్యాపారస్తులు పిల్లలందరూ కూడా దామోదర్ గారికి రావడం జరిగింది. దామోదర్ గారు ఒకటే చెప్పాడు, ఈ సూర్యాపేట సాగుకారులకు ఇబ్బంది జరిగితే మాత్రం ఊరుకునేది లేదు, నువ్వు ఇక్కడ కొనుగోలు చేయొద్దు, ఇక్కడ బయట రావద్దని ఆంక్షలు పెట్టి ఇక్కడ మన మిల్లర్లకు అడగాలి. దామోదర్ గారు
ఆ రోజు కూడా ఎన్నో మీటింగ్లు అయ్యి ఎన్నో మీటింగ్లు చేసినాం. ఏ షాపుకారైనా సరే, ఏ మిల్లర్కైనా సరే ఏదైనా పైసలు చేతులు చెప్పాలని చెప్తా ఉన్నాం. ఒక నిబంధనతో ఒక పద్ధతి ప్రకారమే మేము రాజకీయాలు చేసాం తప్ప ఎవరికి భయపెట్టడం దౌర్జన్యం చేసే సంఘటనలు ఎవరు చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే సందర్భం వచ్చేది ముగ్గురు కలిసేది కాబట్టి ఇది నా మనసులో నాకు చెప్తాను అనదలుచుకుని మొదలెట్టాడంట. అలాంటి ఏది లేకుండా కూడా మా మీద ఈ సుధాపేట పని కట్టుకొని చెడు ప్రచారాలు అలాంటి భావన మన మనసులో ఉంటే తీసిపారేయండి. మేము ఎవరికి కూడా నష్టం చేసుకోవాలి కాదు, ఎవరు నమ్ముకున్నా మోసం చేసుకోవాలి కాదు. దామోదర్ రెడ్డి గారి రక్తంలో కానీ, సరోదర్ రెడ్డి గారి రక్తంలో కానీ, వేనారెడ్డి రక్తంలో కానీ, పోతుబాస్ రక్తంలో కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మా మీద దుష్ప్రచారం చేయడం తప్ప మేము ఎక్కడ కూడా క్లారిటీ క్లియర్గా ఉంటాం. అపోహ పడతా ఉంటాం ఏమైందో ఏందో ఏదో, అలాంటిది ఏం లేదు. ఇకపోతే నేను మార్కెట్ చైర్మన్ కావడం కొంతమందికి ఇష్టం లేక నేనైతే బాగలేదు పొదువాస పెట్టండి అని ప్రపోజల్ కూడా కొంతమంది చేశారు. భాస్కర్ గారు సోదరుడు, నేను దామోదర్ గారి కుటుంబానికి, వేనాయుడు గారి కుటుంబానికి ఒక కుటుంబం నాకు రాజకీయాలు అవసరం లేదు. ఆ పోస్ట్ ఏదో అది వేనాయక్ గారు ఆయన ఉదయం వేసిన కానీ కూడా కార్యకర్తలకు అండగా పూర్తి స్థాయిలో టైమింగ్ పనిచేస్తా ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఈ మార్కెట్ చేసిన పొదువాసన కావాలనుకుంటే ఒక ఆకలికి రేపు నా సోదరుడు ఇది నాకు సాయం చేసినట్టు లెక్క. ఎందుకంటే మా మధ్యన జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇకపోతే మార్కెట్ విషయానికి వస్తే ప్రజలందరూ సహా రైస్ మిల్లర్స్ అయితుంది, కమిషన్ రాకపోతుంది, ఇతర పెద్దలందరూ కూడా మార్కెట్ సంబంధించిన కార్మికులు, కర్షకులు అందరితో పాటు అధికారులతో సమన్వయపడుతూ మీ అందరి సహాయ సహకారాలతో మార్కెట్ను ముందుకు తీసుకుపోతాను కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఒక పబ్లిక్ లో విషయం చెప్పిన అన్న ఇంకో విషయం ముగిస్తాను. పబ్లిక్ లో అనేది 2010 దాకా కూడా దాంట్లో రూపాయి లేదు. అలాంటి దాన్ని ఈరోజు 4 లక్షల రూపాయలు నెలకొచ్చినట్టుగా ఒక 50 షాపులు నిర్మాణం చేయించాను. ఒక 50 లక్షలతో పాటు రూపాయలతో పాటు ఒక బ్రహ్మాండమైన తెలంగాణనే ఒక ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది, షటిల్ ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని రాజకీయాలు చేసి కొంత ఇబ్బంది జరగడం జరిగింది. మళ్ళా తిరిగి నేను మళ్ళా క్లబ్కి అయినా దాన్ని కూడా త్వరలోనే ఒక మంచిగా మహిళలకు అక్కడికి వచ్చినట్టుగా దాన్ని రూపుదిద్దాలని చెప్పి కూడా ఒకసారి తెలియపరుస్తూ, అదేవిధంగా పెద్దలు అన్న రవీంద్రన్న బొమ్మిడి రవీంద్రన్న గారు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. దయచేసి మీరు వర్తక సంఘాన్ని కొద్దిగా ఆ గాంధీ పార్కును మంచిగా చేయాలని చెప్పి మా వంతుగా ఆ గాంధీ పార్క్ విషయంలో మేమందరం అండగా ఉంటాం. మాతో ఏ పని చేస్తాం. కానీ అది చాలా విలువగా ఆస్తి, దాన్ని కాపాడుతూ మంచిగా పద్ధతిగా చేయించాలని చెప్పి అన్నను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు చెప్పిండు బొడ్రాయి గురించి. బొడ్రాయి అనేది మీరందరూ వ్యాపార వర్గాల ముందుకు వస్తే అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో ఒక కమిటీ చెప్పి మీరే ముందర పడాలి. మేము ముందు పడితే ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, ఆ వేనాడి దామరి వస్తున్నారు, ఇంకొక అట్లా కాకుండా ఫస్ట్ మీరు పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులు ముందుకు వచ్చి మీరంతా ఒక నిర్ణయం, ఒక అందరినీ సమన్వయపరిచి మీరందరూ చేస్తే దేవాలయం కమిటీ చైర్మన్ గారు, దేవాలయం నిర్వాహకులు, మంచి పెద్దవాళ్ళు, రైస్ మిల్లర్లు, ఎంతో మంది వ్యాపారస్తులు మీరందరూ
అనుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళే వస్తారు, ఎవరైతే రారో వాళ్ళు ఎక్కకపోతారు తప్ప ఇది ఒక మంచి కార్యక్రమం సూర్యాపేటకు. ఎందుకంటే బొడ్రాయి అనేది ఎప్పుడో 100 సంవత్సరాల కింద వేసినటువంటిది, దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియవచ్చు. మీరందరూ ముందుకు వచ్చి పెద్దవాళ్ళంతా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులను పిలవండి, అదేవిధంగా అన్ని కుల సంఘాలను పిలవండి, ఒకరొకరు స్టార్ట్ చేయండి. మరి మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారో ఏదో వర్తక సంఘాన్ని చేస్తే తీసుకోవాలి. మీరు ముందు పెడితే క్లాత్ అసోసియేషన్ ఉంది, మెడికల్ అసోసియేషన్ అమలుతుంది, అంటే ఇతర ప్రజలందరూ ఉన్నారు. మీరందరూ ఆలోచన చేసి దీన్ని మీరందరూ ఫస్ట్ ఒక నిర్ణయం చేసినప్పుడే మీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా మా వంతు కూడా మేము కొంతమందిని దాంట్లో భాగస్వామ్యం చేపిస్తాం. అందరూ కూడా ఒక ఆలోచనతో పాటు ఆ పొట్టాయి కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి పెద్దలను కోరుతూ నాకు ఈ సన్మానం చేసినందుకు ఈ ఆలోచన వచ్చిన మా సోదరుడు కక్రేలి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2 నిమిషాలు చెప్పాలి విషయం గురించి. ఈ సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారు 2 సార్లు మీలా సత్యనారాయణ గారిని మున్సిపల్ చైర్మన్ చేయడంలో భాగస్వామ్యం. అదేవిధంగా ఈ సూర్యాపేటలో ఎంతో మంది వార్డు కౌన్సిలర్లను, గాలిగుంట ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేయడం జరిగింది. అదేవిధంగా విరాళ రేపాల శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఇట్లా చాలా మందికి వయసులకు దామోదర్ అండగా ఉన్నారు. మీరందరూ వెళ్ళ మీతో పాటు మేము ఉంటాం. మమ్మల్ని అన్యదా భావించకండి, మమ్మల్ని భూతాల నుంచి చూడకండి, అర్థం చూసినట్టు అన్న చెప్పినట్టు ప్రధానంగా అందరం జీవితాం. గతంలో మేమేం చేసింది లేదు. అలాంటి అపాఠాల మీద పడి మమ్మల్ని శిలువలు పదవులుగా చిత్రీకరించడం జరిగింది కొంతమంది రాజకీయ నాయకులు. వారందరూ కూడా ఆ భగవంతుడు వాళ్ళ మనసు మార్చి అలాగే మంచి బుద్ధి కలిగాలని చెప్పి